హాయ్ ఫ్రెండ్స్, ఇన్మేర్ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఫ్రెండ్స్. అయితే మన టాపిక్ ఏంటంటే ఈ వీక్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. చాలా బెస్ట్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వాటి స్పెసిఫికేషన్ అలాగే ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, ఏ డేట్కి లాంచ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాం ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వారైతే మనకి ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్స్ విషయానికి వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి అక్టోబర్ 29కి అయితే మనకి ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానీ అయితే నెక్స్ట్ మంత్ అయితే పడుతుంది. కాకపోతే మినిమంగా ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్నీ మనకి ఈ వీక్లో చైనాలో లాంచ్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ మంత్లో మన ఇండియన్ మార్కెట్లో కూడా లాంచ్ అవుతాయి. కాబట్టి వాటి స్పెసిఫికేషన్ అది ఏ మొబైల్ తెలుసుకుందాం. ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి Xiaomi 50 సిరీస్లో అయితే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని డిస్ప్లే చూసుకున్న మాత్రం 6.5 ఇంచ్ డిస్ప్లే, ప్యూర్లీ డిస్ప్లే లభిస్తుంది. 120 హెచ్డీ ఫేసర్ లభిస్తుంది. అలాగే మనకి 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి కొత్త ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి స్నాప్డ్రాగన్ నుంచి ఇలాంటి ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రోసెసర్ అనుకోవచ్చు. ఎందుకంటే మినిమం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 4.5 GHz మీద ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ విత్ మల్టీ లాస్టింగ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్రోసెసర్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్న మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే సెన్సార్ పరంగా చూసుకుంటే చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ LVT808 సెన్సార్ లభిస్తుంది. మెయిన్ కెమెరాలో చూసుకుంటే టెలిఫోటో లెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. టెలిఫోటో లెన్స్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 50x వరకు అయితే మనకి డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈసారి కెమెరా కూడా చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ 15 సిరీస్లో ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ కావాలి, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలి, అలాగే విత్ మనకు బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్నా కూడా ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే ఈ మొబైల్ చూసుకున్న మాత్రం ఇది అక్టోబర్ 29కి అయితే మనకి చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానీ అయితే నవంబర్లో అయితే మనకి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇందులో ప్రోసెసర్ కూడా పవర్ఫుల్ ప్రోసెసర్ అని చెప్పవచ్చు. చాలా ఎక్సలెంట్ ప్రోసెసర్ అని చెప్పవచ్చు. ఇందులో Android 15 మనకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మనకి ఎందుకంటే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి Android 15 అయితే అప్డేట్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇందులో మనకి నేను చెప్పబోయే మొబైల్స్ అన్నింటిలో మనకైతే Android 15 అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే కనిపిస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 2+ years అయితే అప్డేట్స్ అయితే లభిస్తుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కొంచెం సస్పెన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చైనాలో లాంచ్ అయినాక దాని తర్వాత మనకు ప్రైస్ డీటెయిల్స్ బయట వస్తాయి. కాబట్టి ఆ ప్రైస్ డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రైస్ డీటెయిల్స్ పెడతాను. ఒకసారి డిస్క్రిప్షన్ వెళ్ళిపోయి సో ప్రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ అయితే నాకు ఫస్ట్ మొబైల్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక సెకండ్ మొబైల్ వచ్చి మనకి ఇది వచ్చి మనకి నథింగ్ ఫోన్ 2 నుంచి అయితే మనకు నథింగ్ నుంచి అయితే లభిస్తుంది. ఇది కొత్త ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీని ఫుల్ పేరు అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. కొంచెం వెరైటీగా ఉందని చెప్పవచ్చు దీని పేరు అనేది. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం అక్టోబర్ 30కి అయితే మనకైతే ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అవుతుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. వీటి స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ కూడా కొంచెం రీసెంట్ ప్రైస్ అయితే లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ అయితే ఒకసారి విందాం. అలాగే ఒకసారి అయితే డిస్ప్లే మీద చేస్తాను చూడండి దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో. ఇలా మెయిన్ చూసుకుంటే మాత్రం డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కొంచెం చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 హెచ్డీ ప్లస్ లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తాయి. ఇది కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి ఇందులో కూడా మనకు ట్రాన్స్పరెన్సీ బాడీ కూడా లభిస్తుంది. కాబట్టి మనకు బ్యాక్ సైడ్ LED లైట్స్ అంటే అవన్నీ అయితే మనకి ఎక్కడ చేంజ్ అయితే జరగదు. ఎగ్జాక్ట్గా అదే లుక్ అయితే కనిపిస్తుంది. ఏదైతే నథింగ్ ఫోన్ 2 ఎలా ఉందో మనకి లుక్ అయితే ఎగ్జాక్ట్గా అదే లుక్ అయితే ఇందులో కూడా కనిపిస్తుంది. కాబట్టి కాకపోతే ఇది ఏంటంటే మనకి కొత్త ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. దాని కొంచెం ఇంప్రూవ్ చేసిన ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎడిషన్ చూసుకున్న మాత్రం ఇది వచ్చి మనకి అక్టోబర్ 30 అయితే మనకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవకాశం ఉంది. కాబట్టి దీని స్పెసిఫికేషన్ కొంచెం డీసెంట్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే మాత్రం మిడిల్ డెమాన్స్ట్రేట్ నుంచి 7200 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్లో కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూడగలుగుతాం. అలాగే కెమెరా పరంగా చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 50 MP, సెల్ఫీ కెమెరా వచ్చి మనకి 32 MP సెల్ఫీ కెమెరా. రెండింటిలో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్న మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి చార్జర్ చూసుకుంటే మాత్రం 45 watt చార్జర్ అయితే లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్. ప్రైస్ చూసుకుంటే మనకి రీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే నథింగ్ ఫోన్ 2 ప్రైస్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా అదే ప్రైస్ అయితే ఇందులో కూడా లభిస్తుంది. కాబట్టి ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఎడిషన్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. ఈ మొబైల్ అయితే మనకి అక్టోబర్ 30 అయితే మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు అయితే దీని పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటకు వెళ్తాయి. దీని ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలనుకున్న ఒకసారి కామెంట్ అయితే రిప్లై అవ్వండి. మీకోసం అయితే చేసి పెడతాను. అలాగే థర్డ్ మొబైల్ వచ్చి మనకి ఇది కూడా ఇప్పుడు థర్డ్ మొబైల్ వచ్చి మనకి Xiaomi నుంచే. కాబట్టి ఇది కూడా మనకి చైనాలో లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ కూడా మనకి ఇండియన్ మార్కెట్లో రానికి అయితే మనకి నవంబర్లో అయితే ఇండియన్ మార్కెట్కి అయితే వచ్చేస్తాయి. ఈ మొబైల్స్ అన్నీ మనకి ప్రస్తుతానికి ఈ వీక్లో చూసుకున్న మాత్రం ఇవన్నీ చైనాలో అయితే లాంచ్ అవుతున్నాయి. వాటి గురించి అయితే మీకు అయితే చెప్తాను. ఇండియన్ మార్కెట్లోకి వచ్చినా కూడా ఎగ్జాక్ట్గా ఇదే పర్ఫార్మెన్స్, ఇవే స్పెసిఫికేషన్, ఇవే ప్రైస్ అయితే ఉంటాయి. కాకపోతే డిజైన్ కూడా ఇవే ఉంటాయి. కాబట్టి ఒకసారి అయితే చూద్దాం, లుక్ అయితే ఇద్దాం ఎలా ఉన్నాయో. ఈవెన్ మొబైల్ వచ్చి మనకి iQOO 13 ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో కార్డ్స్లో పెడతాను చూడండి. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను.
దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే వేరే లెవెల్ స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రాసెసర్ కూడా చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మెయిన్ డిస్ప్లే గురించి చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది, 140 రీఫ్రెష్ లభిస్తుంది, 2000 హెర్ట్జ్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది, అలాగే మనకు 2K రెజల్యూషన్ కూడా లభిస్తుంది, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ విషయానికి వస్తే కొన్ని కూడా కాసి విక్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే అనేది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది, చాలా అద్భుతమైన డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంతో పాటు మనం డిస్ప్లే కాదు దీని ప్రాసెసర్ విషయానికి వెళ్ళిపోయినా కూడా ఇందులో కొత్త ప్రాసెసర్ అయితే లాంచ్ అయ్యారు. అదే ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 80 ఎలైట్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకు 4.5 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ఇందులో ఇంకా ప్లస్ పాయింట్ అనేది మనకి Q1 చిప్సెట్ అయితే విన్నారు కదా మీరు, అది iQOO G9 వచ్చి మనకు iQOO Neo 9 Proలో Q1 చిప్సెట్ అయితే విన్నారు కదా. ఇందులో మనకు Q2 అలా Q1 చిప్సెట్ లభిస్తుంది, ఇలా మాత్రం Q2 చిప్సెట్ లభిస్తుంది, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దానికన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. ఇందులో చూసుకున్నాం మనం చాలా బెస్ట్ గేమింగ్ ప్లాన్ అని చూసుకోవచ్చు. విత్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళైతే iQOO 13 అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకున్నాను. ఎందుకంటే విత్ దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 6150 mAh బ్యాటరీ లభిస్తుంది. దీని తగ్గట్టు మనకు 100 watts 120 watts సూపర్ ఛార్జర్ కూడా లభిస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది 50 watt అయితే మనకి. ఇందులో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా, అంటే మనకి ఏదైనా ఐఫోన్ లాంటి మొబైల్స్కి ఇచ్చి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా 10 watts అయితే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. దీంతో పాటు కెమెరా చూస్తున్నా కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. రెండు మనకి 50 మెయిన్ కెమెరాస్ అయితే లభిస్తాయి. థర్డ్ వన్ కెమెరా కూడా మనకి ఎగ్జాక్ట్గా 50 MP లభిస్తుంది. సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం LYTC 909 సెన్సార్ లభిస్తున్నాయి, కొన్నిట్లో మనకు చూసుకుంటే 901 లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఆ సెన్సార్ వాటి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్ప్లే మీద పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే వేరే స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు, చాలా హైలైట్ స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రైస్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. వీళ్ళు ప్రైస్ కొంచెం డీసెంట్గా పెడితే మాత్రం చాలా హిట్ అవుతుందని నా ఒపీనియన్. వీళ్ళు చూడాలి మరి ఎంతవరకు అయితే ప్రైస్ అనేది పెడతారో, ఆ ప్రైజ్ని బట్టి వీళ్ళ సక్సెస్ అవుతుందా కదా దాని మీద అయితే ఒపీనియన్ అయితే అవుతుంది. ప్రైస్ ఓన్లీ డీసెంట్ ప్రైస్ పెడితే మాత్రం ఒక 30 నుంచి 40 ప్రైస్ పెడితే మాత్రం చాలా హిట్ అవుతుందని నా ఒపీనియన్. కాకపోతే ఇది కొత్త ప్రాసెసర్ కాబట్టి ఇంకొంచెం 5000 ఎక్స్ట్రా పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరైతే చూసి తీసుకోండి. ఇక ఫోర్త్ వన్ మొబైల్ వచ్చి ఇది వచ్చి OnePlus 13 అని చెప్పొచ్చు. ఈ OnePlus కూడా చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. కాకపోతే వీటి ప్రైస్ చూసుకున్న మాత్రం కొంచెం హెవీ ప్రైస్ అయితే చెప్పొచ్చు. ఈ OnePlus చూసుకుని ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ హిట్ అవుతుందా కాదా సార్ వస్తారు మీరు నాకైతే డౌట్ అవుతుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మీరైతే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మనకి దీని ప్రైస్ ముందుగానే చెప్తాను చూడండి. ఎంత లేదని మనకి 55,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. ఈ ప్రైస్ రేంజ్లో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మెయిన్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది, 120 రీఫ్రెష్ లభిస్తుంది, కొన్ని వికెట్ ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చి మనకు 5000 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది, కొంచెం బెటర్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. సన్లైట్ డిస్ప్లే అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది. అలాగే డిస్ప్లేలో చూసుకుని మాత్రం డాల్బీ విజన్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే అయితే కొంచెం బెటర్గానే ఉంది. దీనికి తగ్గట్టు ప్రాసెసర్ చూసుకునే మాత్రం ప్రాసెసర్ కూడా కొంచెం కొత్త ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ నుంచి 80 ఎలైట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మినిమం 4.5 GHz క్లాక్ లభిస్తుంది కాబట్టి కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇందులో కెమెరా చూసుకునే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా అని చెప్తున్నారు. కాకపోతే అందులో చూసుకునే మాత్రం మెయిన్ కెమెరా 50 MP అడంగా లెన్స్ లభిస్తుంది. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకున్న మాత్రం 32 MP సెల్ఫీ కెమెరా. రెండిట్లో మనకు 4K అవకాశం ఉంది, విత్ 8K అవకాశం ఉంది. 8Kలో చూసుకున్న మాత్రం 60 FPS అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 4Kలో చూసుకున్న మాత్రం 120 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. స్టేబులైజ్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ రికార్డింగ్ అని చెప్పవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ అయితే లేదు. బ్యాటరీ చూసుకున్న మాత్రం 6000 mAh బ్యాటరీ లభిస్తుంది, 120 watts సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. అలాగే 50 watt అయితే వైర్లెస్ ఛార్జింగ్ కనిపిస్తుంది. అలాగే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనం 10 watt అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫీచర్స్కి దగ్గర ప్రైస్ చూసుకున్న మాత్రం 55,000 అయితే ప్రైస్ అయితే పెడుతున్నారని చెప్తున్నారు. ఈ ప్రైస్ ఏందో ఈ మొబైల్ హిట్ అవుతుందా కాదు ఒకసారి మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ నచ్చిందా నచ్చలేదు కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఫుల్ స్పెసిఫికేషన్ కావాలనుకున్నా కానీ ఈ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వస్తే మాత్రం ఒకసారి అయితే చూడండి. అలాగే మనకు ఫిఫ్త్ వన్ మొబైల్ వచ్చి మనకు హానర్ మ్యాజిక్ 7 అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు హానర్ నుంచి అయితే చూసుకున్న మాత్రం హానర్ అయితే ఇండియన్ మార్కెట్లో అయితే ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి మనకి చైనాలో చూసుకున్న మాత్రం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి అయితే లుక్ అయితే మరి హానర్ నుంచి చూసుకున్న మ్యాజిక్ 7 అనే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. వచ్చి మనకి ఇది కూడా October 30కి అయితే లాంచ్ అవుతుంది మనకి చైనాలో చూసుకున్న మాత్రం. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా మనకి డిస్ప్లే చూసుకున్న మాత్రం 6.7 ఇంచ్ డిస్ప్లే, ఇది కూడా మనకి 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే 120 FPS లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 3000 పీక్ బ్రైట్నెస్ ఉంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే విక్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, కర్వ్ డిస్ప్లే కాబట్టి చూడడానికి అయితే డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి HDR10 సపోర్ట్ అయితే లభిస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం హెచ్డీలో చూసే అవకాశం ఉంది కాబట్టి బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టు ప్రాసెసర్ చూస్తున్న మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8 ఎలైట్ ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి మీకు తెలిసింది, కొత్త ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో Q1 చిప్సెట్ ఇలాంటివి అయితే ఏముండే
కాకపోతే గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బీజీఎంఐ గేమ్స్ అనేది మనకు 90 FPS అయితే చాలా ఎక్సలెంట్గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో చూసుకుంటే మాత్రం డిస్ప్లేలో కొంచెం కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే మనకి బ్రైట్నెస్ దగ్గర చూసుకుంటే 3000 nits బ్రైట్నెస్ ఉన్న కూడా మనకి కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు పర్ఫార్మెన్స్గా చూసుకున్నా కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. కెమెరా వైజ్గా చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చి మనకి డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP లభిస్తుంది. ఇది వచ్చి ఎల్వేటీ సెన్సార్ లభిస్తున్నాయి కాబట్టి సెన్సార్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ కాలే. మేబీ సోనీ సెన్సార్ అయితే ఇందులో ఫీడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు కెమెరా పరంగా చూసినా కూడా మనకి. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది కాబట్టి మనకు రెండిట్లో మనకి బ్యాక్ సైడ్ 4K నుంచి ఫ్రంట్ సైడ్ 4K కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ ప్రాసెసర్ కెపాసిటీ వచ్చి మనకి 8K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మేబీ ఇందులో 4K రికార్డింగ్ అయితే ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే బ్యాటరీ చూసుకున్నా కూడా మనకి ఇందులో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బిగ్గెస్ట్ బ్యాటరీ కావాలనుకున్నా కూడా ఇందులో చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది ఇందులో చూసుకుంటే మాత్రం. ఎందుకంటే మనకి వీళ్ళ బ్యాటరీ వచ్చి మనకి 5600 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే సూపర్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. అలాగే విత్ 80 వాట్ అయితే మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. అలాగే మనకు హార్డర్ నుంచి చూసుకున్న మాత్రం అప్డేట్స్ వచ్చి మనకు 2+ థియరీస్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఈ మొబైల్ చూస్తే మాత్రం అక్టోబర్ 30కి అయితే లాంచ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన పరంగా చూసుకుంటే ఈ వీక్లో లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే ఒక 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ 5 మొబైల్ చూసుకుని మాత్రం అక్టోబర్ 29 నుంచి అక్టోబర్ 31కి అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ వీటి గురించి అయితే చెప్పాను. ఈ మొబైల్స్ మీకు నచ్చినాయా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. వీటి ప్రైస్ విషయాలు కావాలనుకున్న డిస్క్రిప్షన్లో నాకు ఒక లీకేజ్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రైస్ అనేది పెడతాను. ఒకసారి అయితే అక్కడైతే చూడండి మీకు ఎలా అనిపించినాయో. వీటి మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే కొన్ని 2 వీడియోస్ అయితే ఉన్నాయి. మిగతాయి కావాలంటే మాత్రం మీ కామెంట్ అడిగితే మాత్రం వాటి గురించి కూడా ఒకసారి తీసి మీకు అప్డేట్ అయితే చేస్తాను. మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త రివ్యూస్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.